భర్త చేసిన అప్పులు భార్య తీర్చాలా? అంటే భార్య ఖచ్చితంగా తీర్చాల్సిన అవసరం లేదు. బట్ ఒక్కవేళ లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్న టైంలో ఏంటంటే హస్బెండ్‌తో పాటు వైఫ్ కూడా కో బారోవర్ అయింది. అంటే తను కూడా సంతకం పెట్టింది. ఏదైతే తీసుకున్న లోన్ అప్లికేషన్ ఉంటదో జనరల్లీ బారోవర్‌కి, కో బారోవర్ పెడతారు యూజువల్‌గా. బ్యాంక్స్ అట్లాంటి ప్రాసెస్ అనేది ఫాలో అవుతది. ఎందుకంటే వాళ్ళ లోన్స్ సెక్యూర్ చేసుకోవాలని చెప్పేసి. సో, అలాంటి టైంలో ఆ లోన్‌లో కో బారోవర్ లాగా పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ అప్పు వైఫ్ కూడా తీర్చాల్సిందే. ఈవెన్ హస్బెండ్ చనిపోయినా కూడా ఆ వైఫ్ తీర్చాల్సిందే. అందుకే కదా ఇది యాక్చువల్లీ పెట్టింది. బట్ ఒకవేళ అలాంటి సంతకాలు ఏం పెట్టకుండా మాత్రం తీర్చాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ ప్రాపర్టీ జాయింట్ ప్రాపర్టీ అయినా కూడా ఒకవేళ ఆ ప్రాపర్టీ మీద గనుక మార్ట్‌గేజ్ చేసి లోన్స్ తీసుకున్నా కూడా జాయింట్ ప్రాపర్టీలో ఈమె పేరు కూడా ఉంది కాబట్టి ఈమెకు సంబంధించిన ఆస్తిలో బ్యాంక్‌కి గాని లేతే ఎవరైతే ఇచ్చారో క్రెడిటర్స్‌కి హక్కు అనేది ఉంటుంది. సో, ఆ జాయింట్ ప్రాపర్టీ మీద కూడా తను ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. బట్ ఇవన్నీ లేకుండా జస్ట్ అంటే ఒక క్రెడిటర్ వచ్చి అప్పు ఇచ్చిండు. హస్బెండ్ తీసుకున్నాడని చెప్పేసి వైఫ్ మీద వచ్చి ఇంటికొచ్చి గోల చేసి భర్త తీసుకున్నాడు ఖచ్చితంగా ఇవ్వాలి. నీ హస్బెండ్ మిస్ అయిండు. లేకపోతే మీ హస్బెండ్ చనిపోయిండు. ఇప్పుడు నువ్వే తీర్చాలి అంటే మాత్రం సో, అలాంటి సందర్భంలో ఆ వైఫ్ ఆ లోన్ తీర్చాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. సో, ఎవరైనా గనుక మిమ్మల్ని చాలా టార్చర్ పెడితే మాత్రం ఈ వీడియో చూపించండి.